రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టతనిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామని స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టతనిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో రైతు రుణమాఫీకి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయనుంది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమ అవుతుందని చెప్పారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతరుల ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.